ఈ పడక గది చిన్నది మరియు మంచం టేబుల్ రెండింటికి స్థలం లేదు. నా కొడుకు స్వేచ్ఛగా తరగడానికి స్థలం కోరాడు. కాబట్టి బెడ్ వద్దు. మేము బెడ్ టేబుల్ని వార్డ్రోబ్తో బదులిచ్చామని గది ఇరుకుగా మారింది. స్టడీ ఏరియా కోసం స్థలం లేక నా బిడ్డ నిరాశ చెందాడు. ఆ సమయంలో పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాం. మొదట మేము గోడల వెంట వార్డ్రోబ్లను ఏర్పాటు చేశాం. బట్టలన్నీ నీట్గా వేలాడదీశాం. జాకెట్లకు సెగ్మెంటెడ్ క్యాబినెట్ డోర్లను ఏర్పాటు చేశాం. రెండవది, మేము గాల్వనైజ్డ్ చదరపు గొట్టాలను మద్దతుగా ఉపయోగించి చెక్క వెనీర్తో కప్పి ఉంచుతాం. మా అత్త మెత్తటి పరుపును ఇచ్చింది. దానిని మేము గోడకు ఆనించాము. మేము గోడలను మృదువైన ప్యాడింగ్తో కప్పాము. పవర్ అవుట్లెట్ కోసం గోడకు రంధ్రం చెక్కాము. ఛార్జింగ్ కోసం మేము ఒక బెడ్ సైడ్ క్యాబినెట్ ఏర్పాటు చేశాము. 3 పడకల పైన ఉన్న స్థలాన్ని ఉపయోగించి డెస్క్ను రూపొందిస్తాం. మధ్యలో ఒక చెక్క పెట్టె మెట్లు కనెక్ట్ అవుతుంది. డ్రాయర్లు పిల్లల ఆనందాన్ని కాపాడుతాయి. ఈ అందమైన పూర్ణ పడక గదిని చూడండి.